ఓకేనా? ఓకే ఓకే. అయితే నేను బయట బాగా వినేది ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త. ఎస్ ఎస్ ఎస్, సువార్త. గుడ్ న్యూస్. సువార్త అనే వర్డ్ ప్రతి ఇంటికి వెళ్ళిపోయి సువార్త చేస్తూ ఉంటారు, అవునా కదా? అవును. కానీ హిందూస్ అలా చేయరు సార్. వాళ్ళకి బిలీవర్ అయితే వాళ్ళు టెంపుల్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వచ్చేస్తారు అంతే. ఈ క్రిస్టియన్స్ ఉన్నారే, అందరి ఇంటికి వెళ్ళిపోయి ప్రేయర్ చేసేసి మీ సమస్యలు ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఏంటి అది అని తెలుసుకుని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనికి మీరు ఏం చెప్పగలరా? చెప్పండి సార్. శుభవార్త అంటే గుడ్ న్యూస్. ఇందాక చెప్పినట్లు ఓకే, అది దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారం. ఓకే, ఒక మనుష్యుడు పాపంలో నశించిపోకుండా ఉండడానికి మేము పడేటటువంటి తప్పునే శుభవార్త. ఓకే, అది ఈ లోకంలో ప్రతి కోణానికి వెళ్ళి చాటి చెప్పడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని మేము శుభవార్త కింద ప్రకటిస్తాం. దాంట్లో మీ అభ్యంతరం ఏంటి? అంటే నేను ఏమంటానంటే హిందూస్ కూడా ఓకే వెళ్ళి బిలీవర్స్, వాళ్ళు కూడా బిలీవర్స్, దేవుడిని నమ్ముతారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రకారంగానే వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. అవును, అవునా కదా? అవును. బట్ వీళ్ళేంటి, వీళ్ళు కాకుండా అనేక ఇంట్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తారు. దీనికి మీ విధంగా సమాధానం చెప్పగలరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాటలో చెప్పాలంటే, చిన్న ముక్కలో చెప్పాలంటే, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. అవునండి, రోడ్డు మీద వెళ్తారు కదా. వెళ్తాం. ఇప్పుడు ఎవరైనా బండి మీద మీకు ఎదురుగా వెళ్తున్నటువంటి వ్యక్తి స్టాండ్ వేసుకోలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏం చెప్తాం, సాధారణంగా అందరూ స్టాండ్ తీయండి అని చెప్తాం. లేకపోతే ఆడ పోతాడు, ఎందుకు మనకి ఎందుకు వదిలేస్తారు? మానవులం కదండి, అలా చెప్పలేమండి. నిజంగా రియల్ అండి. ఏం చెప్తారు? స్టాండ్ తీసుకోండి, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది అని చెప్తాం. యాక్సిడెంట్ అవుతే ఏమవుతుంది? చనిపోతారు కదా. చనిపోతారు. ఎస్, చనిపోతారు కదా. అంటే మీకు ఏమి కాదు కదండి, మరి నువ్వు చెప్తున్నారు. అయ్యో, మానవుడు చెప్పుకోవాలి కదండి, మనం అందరం హ్యూమన్స్ కదా. ఎగ్జాక్ట్లీ. మేము కూడా ఒక ఆత్మ నశించిపోకూడదని ఆ ఆత్మ తప్పన కోసం మేము చెప్తున్నటువంటి ఈ శుభవార్త. అబ్బో, నైస్ నైస్ నైస్. ఓకే సార్, నైస్ నైస్, థ్యాంక్ యూ. ఇంకోటి కూడా వింటా ఉంటానండి, చెప్పమంటారా? చెప్పమంటారా? మీరు భయపడలేదు కదా? నేను భయపడలేదు, మీరు భయపెడతారని భయంగా ఇప్పుడు వేస్తుంది నాకు. ప్రైజ్ గాడ్. మీ సమస్యలు చాలా బాగున్నాయి. దేవునికి స్తోత్రం. ఓకే, నైస్. నేను వింటా ఉంటాను, ఏంటంటే నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నా, ఓకేనా? ఓకే. వైన్ గాడ్ ఏం చేశాడంటే వాటర్ని వైన్గా మార్చారు కదా. అవును, మార్చారా లేదా? వాటర్ టు వైన్. అప్పుడు అది ఏమైంది, వైన్ అయినప్పుడు అది ఆల్కహాల్ అయింది కదా, అది అవునా కదా? మీ ప్రశ్న ఏంటో పూర్తిగా చేయండి. అంటే ఇప్పుడు మీ దాంట్లో మందు తాగకూడదు, స్మోకింగ్ చేయకూడదు, ఇట్లాంటివి ఉన్నాయి కదా. మరి వైన్ కూడా తాగకూడదు కదా అనుకున్నాను. ఈ ప్రశ్నకు వస్తానని అనుకున్నాను. ఓకే, మరి దానికి మీ సమాధానం ఏంటి? అంటే వైన్ అంటే ఆ కాలంలో ఆరోగ్య సంబంధితమైనటువంటి పరిజ్ఞానంలో తీసుకున్నటువంటి ఒక ఔషధంగానే భావించారే కానీ ఇప్పుడు తాగుతున్నటువంటి బ్యాటరీ సరుకు కాదండి. అదే ఆల్కహాల్, రమ్ము, విస్కీ, జిన్ను, గిన్ను, బిన్ను ఇవన్నీ కాదండి. అంటే లైక్ చీప్ లిక్కరా? చీప్ లిక్కర్ అనుకోండి, తెలీదు. అంటే మీ భాషలో చెప్పాలంటే చీప్ లిక్కర్. తిడుతున్నారా? చీప్ లిక్కర్ అంటానండి. క్లారిటీ ఇవ్వండి సార్, నాకు కొంచెం భయంగా ఉంది. అంటే లైవ్ కదా. మందు తాగట అంటే ప్రత్యేకంగా వైన్ గురించి మాత్రం ఎక్కడ వివరణ అనేది బైబిల్లో స్పష్టంగా లేదు, కానీ ఆటపాటలతో కూడుకున్నటువంటి ఈ యొక్క సంభాషణ ఏదైతే ఉందో, లేకపోతే మత్తు తర్వాత మనం వేసే చిందులు ఏవైతే ఉన్నాయో దీనికి బైబిల్ మాత్రం ప్రత్యేకంగా ఖండిస్తూ ఉంటుంది. అందుకనే మాలాంటి పాస్టర్లు, మాలాంటి దైవజనులు ప్రత్యేకంగా మద్యానికి దూరంగా ఉండమంటూ ఉంటాం, అంతే. అచ్చా, ఓకే, బాగా చెప్పారండి. థ్యాంక్స్. ఇంకో ప్రశ్న ఉంది, సూటిగా అడిగేస్తా, మీరు సూటిగా చెప్పేస్తారా? సూటిగా చెప్తాను. మీరు స్ట్రైట్ గా అడగండి. అడిగేస్తానండి, అడగండి, నాకు భయం లేదు. కనపడుతుందండి. మీ మాటల్లో మాత్రం కొంచెం తలబడి ఏమైనా ఉంటుంది అనుకుంటున్నా. అడిగేమంటారా? అడగండి. ఈ విషయం అలాంటిదే, అడగండి. మీకు బాగా ఉపయోగపడుతుంది, అడగండి. డైలీ యూజ్ అవుతుంది. అడగండి. అడిగానా? కానుకలు, ఓకేనా? ఓకే. ఈ కానుకలు, ఈ పాస్టర్స్ కానుకలు అంటారు కదా,
ఈ కానుకలు ఏంటంటే మీ కానుకలు బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, రాయల్ ఎన్ఫీల్డ్స్, రాయల్ చెప్పాలంటే ఎక్కడ వెళ్ళిపోతారు మొత్తానికి ఒక రిచ్ మ్యాన్ అయితే అయిపోతాడు సార్. అలాంటి విషయంలో ఆ కానుక గురించి మీరు ఏం చెప్పగలరు చెప్పండి. అంటే ఇప్పుడు కానుకల గురించి అడుగుతున్నారా, మేము రిచ్ అయిపోయామని ఏమైనా అడుగుతున్నారా మీరు? సార్ మీకు క్వశ్చన్ అర్థం కాలేదా? మళ్ళీ ఒక్కసారి చెప్పమంటారా? అడగండి, సూటిగా అడగండి. సూటిగానే అడుగుతా. అంటే కానుకలు ఉన్నాయి కదా, అంటే మీకు స్వస్థత కానుకలు వేయాలి అది ఇది అది అది అంటారు కదా, దానికి మీ సమాధానం ఏంటి? చూడండి, కానుక ఏదైతే ఉందో అది సంఘ అభివృద్ధి కోసం, సంఘాన్ని కట్టడానికి కోసం మేము దాన్ని క్రైస్తవ సమాజంలో పరిగణంగా తీసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా బైబిల్లో కూడా కానుక గురించి నియమాలు ఉన్నాయి. అది దేవుడు ఆ మనస్సు యొక్క ప్రేరేపణ కలగచేసిన ద్వారా మాకు ఇవ్వబడిందే కానీ మేము వెళ్ళి భిక్షమైతే అడగం. అంతగా కావాలంటే కానుకలన్నీ వదిలేసినా కూడా మా దేవుడు మమ్మల్ని పోషించగలదనే నమ్మకం మా క్రైస్తవులకి ఉంది. ఓకే, నైస్. అందుకే ఇంకో విషయం చెప్పాలంటే, నా చిన్ననాటి వయసులో ఏసన్న గారని ఒక దైవజనులు ఉండేవారు. ఓకే, హోసన్న మినిస్ట్రీ స్థాపికులు. ఆయనకి ఇలాగే ఎవరో అడిగితే ఆయనకి సుమారుగా ఒక ప్రార్థనకి వచ్చేటటువంటి కానుక 1,00,000 రూపాయల కన్నా పైనే ఉంటుంది. ఓకే, ఆయన ఇలాగే మీలాంటి వారు ఎవరో అడిగారని చెప్పి కోపంతో ఉన్న అన్ని కానుక పెట్టెలో వచ్చినటువంటి కానుకల్ని అందరి ముందే సజీవంగా దహనం చేసేసారు. ఓకే, అది ఒక పాస్టర్ యొక్క తెగింపు. కానుక లేక